ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 4వ వచనము. సర్వలోకమునకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో భూదిగంతంలో నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరుగుదురు, అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధి నమస్కారము చేసెదరు. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 5వ వచనము. మాకు రక్షణకర్తవైన దేవ, భూదిగంతముల నివాసులకందరికీ దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. కీర్తన గ్రంథం 67వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నువ్వు జనములకు తీర్పు తీర్చెదవు, భూమి మీద నున్న జనములను ఏలుదువు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కీర్తన గ్రంథం 117వ అధ్యాయం 1వ వచనము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసిత నిరంతరము నిలుచును. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 4వ వచనం. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి, వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణము చెయ్యి, దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి, యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చేయించుకుంటున్నాను తండ్రి. నీ నామమును బట్టి నేను కీర్తించే వరంగా, నీ నామమును కీర్తించే వరంగా ఉన్న శక్తిని బలను మాకు అనుగ్రహించి, మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.